అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ లేఖన పుస్తకం గురించి చెప్తున్నాం కదా. లలితా సహస్రనామ లేఖన పుస్తకం మాకు ప్రతిరోజు రాయడం అవ్వట్లేదండి. లేకపోతే ప్రతి శుక్రవారం రాసుకోవచ్చా, లేకపోతే ఎప్పుడు రాసుకోవాలి అని. అసలు లలితా సహస్రనామ లేఖన పుస్తకం ఎందుకు రాస్తున్నాం మనం అంటే, అమ్మవారి యొక్క సహస్రనామం ఏదైతే ఉందో ఆ సహస్రనామం మనం చక్కగా నేర్చుకుని తప్పులు లేకుండా చదువుకోవడానికి. అలాగే అమ్మవారి వద్ద కాస్త సమయం గడపాలి అని. ఇలాంటప్పుడు మనకి వీలున్నప్పుడు అంటే ఎలాగా, హడావుడి లేకుండా ఏదో స్పీడ్‌గా చేసేయాలి, రాసేయాలి, ఎక్కువ రాసేయాలి అలా కాకుండా నిదానంగా శుచి, శుభ్రత పాటిస్తూ ఒక్కొక్క అక్షరాన్ని పైకి పలుకుతూ ఆ బీజాక్షరాలని చదువుతూ గనక రాసామనుకోండి చక్కటి ఫలితం వస్తుంది. లేకపోతే ఎవరో తరుముకొస్తున్నప్పుడు గబగబా రాసేయడం, అలికేసినట్టు రాసేయడం, చకచకా రాసేయాలి, ముందు రాసేయాలి. అయితే మరి అలాగా స్పీడ్‌గా చేసేస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. కానీ ఎంత ప్రయోజనం వస్తుందో అంతే వస్తుంది. అలా కాకుండా మీరు చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు కనీసంలో కనీసం ఓ 10, 15 నిమిషాల సేపు సమయం దొరికినప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని కాస్త దీపారాధన చేసుకొని, లేకపోతే కాస్త అగరబత్తి వెలిగించుకొని, పుస్తకం తీసుకొని మీరు చక్కగా ఇలాగ రాసుకోవచ్చు. మీకు మంచి సెంటెడ్ స్మెల్ ఉంటుంది జవ్వాది పౌడర్. ఆ పౌడరు మీరు కొంచెం చిన్న సీసాలో ఉంటున్నది. మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. అది తెచ్చుకొని కాస్త, కాస్త తీసుకొని తడి చేసి పుస్తకానికి రాసుకున్నాం అనుకోండి. అది అమ్మవారికి సుగంధభరితమైన ఏ సువాసనైనా చాలా ఇష్టం. అది మన మైండ్‌ని కూడా చాలా ఫ్రెష్‌గా ఉంచుతుంది. కాన్సంట్రేషన్ కుదురుతుంది. అలాగే అమ్మవారికి సమర్పించొచ్చు. మీరు ఇలా ధూపం వెలిగించొచ్చు. ధూప్‌కొని వెలిగించొచ్చు. ఏవైనా సరే గో ఆధారిత ప్రొడక్ట్స్ ఏవైనా సరే వెలిగించుకుంటే లక్ష్మీప్రదం అనమాట. ముందు గో ఆధారిత ఎందుకన్నానంటే ఆవు లక్ష్మీప్రదం కదా! అందుకని సకల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి. అమ్మవారికి చాలా ఇష్టం ఇలా రాసుకొని. అయితే చాలామంది అడుగుతున్నారు, నాకు రోజు కుదరదండి ప్రతి శుక్రవారం రాసుకోవచ్చా? అసలు మనందరికీ కూడా ఆడవాళ్ళకి చాలా బిజీగా ఉండే రోజు ఏదైనా ఉంది అంటే శుక్రవారం. శుక్రవారమే లలితా సహస్రనామం, శుక్రవారమే లక్ష్మీ అష్టోత్తరం, శుక్రవారమే ఇంకో పని, శుక్రవారమే ఇంకో పని. బాగా టైట్ స్కెడ్యూల్ అయిపోతుంది శుక్రవారం మనకి. ఎందుకలాగా ఒక్క శుక్రవారమే అంత సమయం ఎలా దొరుకుతుంది? ప్రతిరోజు దొరకంది. అందుకని ఏం చేద్దామంటే, అంత స్ట్రెస్ కాకుండా ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలైనా మనకి సమయం దొరకదా? ఒక్క 5 నిమిషాలు. కనీసంలో కనీసం ఒక్క 5 నిమిషాలు. అంటే గంటలు కూర్చోలేకపోయినా పూర్తిగా కాన్సంట్రేషన్ చేసి ఒక్క 5 నిమిషాలైనా అమ్మవారి సమీపంలో కూర్చుని ఎదురుగుండగా అమ్మవారు ఉన్నట్టుగా భావన చేస్తూ మనం రాసే ప్రతి అక్షరము అమ్మవారు వింటున్నారు అన్న స్పృహతో ఉన్నామనుకోండి. అలాగా మనం ఒకటే రాయండి శ్లోకాలు, రెండే రాయండి శ్లోకాలు అలా రాస్తే పూర్తి కాన్సంట్రేషన్‌తో రాస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ మొబైల్స్ ఉంటాయి కదా! ఆ మొబైల్స్‌ని సైలెంట్‌లో పెట్టి పక్కన పెట్టండి. అంతేగాని ఒక అక్షరం రాసేసి, మళ్ళీ మొబైల్‌లో ఏమైనా మెసేజ్ వస్తుందా టింగమని సౌండ్ వస్తుంది. వెంటనే మెసేజ్ చూసేసి, మళ్ళీ ఆ మెసేజ్‌కి రిప్లై ఇచ్చేసి అలా వద్దు. మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే బయటికెళ్ళిన వాళ్ళకి చెప్పండి. నేను ఈ సమయంలో నాకు ఫోన్ చేయకండి. నేను లలితా సహస్రనామాలు రాసుకోవాలనుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. అట్‌లీస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్‌లో మీరు ఒక శ్లోకం రాస్తారా? 2 శ్లోకాలు రాస్తారా? మీ ఇష్టం. అలాగా మీరు ఎన్ని రాయాలని 5 నిమిషాల సమయం సరిపోతుంది కదా! మీరు అలా 5 నిమిషాలతో కూర్చొని 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట అలా రాసుకుంటూ మీరే వెళ్తారు. ఎందుకంటే రాసే కొద్దీ మీలో ఉన్నటువంటి నెగటివిటీని తీసేస్తుంది ఈ శ్లోకం. అమ్మవారి యొక్క మహత్యం అలాంటిది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి బీజాక్షరము కూడా మనల్ని కరెక్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది. దాంతో మీకు తెలియకుండానే ఈ పుస్తకాల్ని గంటలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క రో రో ప్రతిరోజు ఒక్క రోజుకి ఒక పుస్తకం 10 రోజుల్లో 10 పుస్తకాలు రాసేసి అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగ ఎన్నో చెప్పాను కూడా మీకు మన ఛానల్‌లో. అలాగా ఎంతోమందున్నారు. అందుకని ముందర 5 నిమిషాలతో మొదలుపెట్టండి. తర్వాత 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా పెంచుకోండి. మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ కాసేపు మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లు లేకపోతే ఫేస్‌బుక్కు, వాట్సాప్పు ఇవేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కేవలం అమ్మవారు మాత్రమే, అమ్మవారు మీరు.
అమ్మవారితో మాట్లాడుకుంటున్నట్టు, అమ్మవారితో మీరు ముచ్చట్లు చెప్తున్నట్టుగా ఒక్కొక్క అక్షరము పైకి చదవండి. లేదంటే నేను రోజు బాగా బిజీ అండి. పొద్దుట 5 గంటలకు వెళ్ళిపోతే రాత్రి 10 గంటలకు గాని రాను అంటారా? ఆదివారం ఖాళీ ఉంటుంది కదా! ఆదివారం కాసేపు రాయండి. లేదండి మాకు అది కూడా కుదరదండి అంటారా? ప్రతి పౌర్ణమికి కూర్చొని రాయండి వెన్నెల్లో హాయిగా. ప్రతి పౌర్ణమికి మీరు ఎన్ని శ్లోకాలు రాయగలిగితే అన్ని రాయండి. అది కూడా చక్కగా పూర్తి ఏకాగ్రతతో రాయండి. మీరు ఆ రోజు ఏ రోజైతే రాస్తున్నారో లలితా సహస్రనామ స్తోత్రం, ఆ రోజు మీరు శాకాహారం తీసుకోండి. అంటే పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి రాస్తే రిజల్ట్ బావుంటుంది. ప్రతిరోజు రాసేవాళ్ళు గనక ఒకే సమయానికి రాస్తే అంటే ఆహ్, ఈరోజు ఏ సమయానికైతే మొదలుపెట్టామో ఆ సమయానికి తర్వాత రోజు గూడా రాయడం. ఒక్కొక్కసారి గనక ఎప్పుడైనా కుదరలేదనుకోండి, అవకాశం ఉన్న సమయంలో రాసుకోవచ్చు. ఇవాళ కుదిరింది, రేపు కుదిరింది, ఆ తర్వాత రోజు కుదరలేదు బెంగ పెట్టేసుకోక్కర్లేదు. కుదిరినప్పుడు రాయండి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైతే మొదలుపెట్టారో అదే సమయానికి మళ్ళీ జాగ్రత్తగా మీరు కుదుర్చుకోండి. కుదుర్చుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది. ఏ ఏ సమయాల్లో రాసినా కూడా అమ్మవారి మీద పూర్తి శ్రద్ధ, భక్తులతో గనక రాసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితం అమ్మవారు చూపిస్తారు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.